క్వశ్చన్ పేపర్ లో మ్యాథ్స్ సబ్జెక్ట్ లో మీకు ఈ వర్డ్స్ కనిపిస్తే అడిషన్ యూజ్ చేయాలి, ఈ వర్డ్స్ కనిపిస్తే సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి, ఈ వర్డ్స్ కనిపిస్తే మల్టిప్లికేషన్ యూజ్ చేయాలి, ఈ వర్డ్స్ కనిపిస్తే డివిజన్ యూజ్ చేయాలి. సో వీటిని వాడి ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం మనము. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ ఈస్ 50 అన్నాడు. అంటే ఇక్కడ సమ్ అంటే ఏంటి? అడిషన్. అంటే సమ్ ఆఫ్ మదర్ అండ్ డాటర్. మదర్ ఏజ్ నేను ఎం అనుకుంటాను, ప్లస్ ఎందుకు చేస్తాను అంటే ఇక్కడ సమ్, అండ్ డాటర్ ఏజ్ నేను డి అనుకుంటాను, ఈజ్ ఈక్వల్ టు 50 అని ఇచ్చాడు. అండ్ 5 years ago ద మదర్ వాజ్ అన్నాడు. అంటే 5 years ago అంటే ఏంటి మనకి ఇక్కడ? సబ్ట్రాక్షన్. ఎవరి గురించి మాట్లాడుతాం ఇక్కడ? మదర్ ఏజ్ గురించి. సో మదర్ ఏజ్ నుంచి 5 years ago m minus 5 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? 7 times as old as her daughter అన్నాడు. అంటే 7 టైమ్స్ అంటే ఏంటి మనకు? మల్టిప్లికేషన్. ఇంటూ ఇక్కడ కూడా మనం 5 years ago నే మాట్లాడుతున్నాం. ఈ 5 years ago అనేది మదర్ కి డాటర్ కి రెండింటికి కలిపి చెప్తున్నాడు. సో ఇక్కడ మనం డాటర్ మైనస్ 5 తీసుకుందాం. సో ఇవి మనకు వచ్చిన రెండు ఈక్వేషన్స్. సో ఇక్కడ నేను డాటర్ ఏజ్ ఇక్కడనే పెట్టుకొని ఎం ని అవతల పంపిస్తాను ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి. అప్పుడు మనకి ఏమవుతుంది? డి ఈక్వల్ టు 50 మైనస్ ఎం అవుతుంది. ఈ డి నేను తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏమవుతుంది చూడండి, ఎం మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఈ డిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 50 మైనస్ ఎం మైనస్ 5. ఇప్పుడు 7 ని లోపలికి ఇంటూ చేయండి. ఎం మైనస్ ఫాస్ట్ ఈస్ 50 మైనస్ 5 45 కదా, 45 ఇంటూ 7 315 మైనస్ 7 ఇంటూ ఎం 7m. ఇక్కడ మనకి ఏముంటుంది? ఎం మైనస్ 5 ఉంటుంది. సో ఇక్కడ ఎం టర్మ్స్ అన్ని ఒక సైడ్, ఇంటిజర్ టర్మ్స్ ఒక సైడ్ తీసుకపోతే ఈ మైనస్ 7 మిగతాకి వస్తే ప్లస్ 7m అవుతుంది. ఎం ప్లస్ 7m దట్ ఈక్వల్ టు 315 యాజ్ ఇట్ ఈస్. ఈ మైనస్ 5 పోతే ప్లస్ 5 ఏమవుతుంది? 8m ఈజ్ ఈక్వల్ టు మనకు 320 అవుతుంది. ఎంఎం అవుతుంది, క్యాన్సిల్ చేయండి. 8 1 8 4 32 పక్కన 0. ఎం ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 40. అంటే మదర్ ఏజ్ ఎంత? 40. పైన మదర్ ఏజ్ అన్నాడు కాబట్టి మదర్ ఏజ్ 40 డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది మనకు.